హలో గైస్, ఈరోజైతే మా పాపకి భోగి సందర్భంగా భోగి పళ్ళు అయితే పోస్తున్నాము. 2 ఇయర్స్ అనమాట పాపకి. ముందుగా అయితే ఒక బౌల్లో రేగి పళ్ళు కొద్దిగా అండ్ చెరుకు గడ్డలు తీసుకున్నాను. ఇది జీడి పండ్లు అంట, ఇది నాకు కూడా ఐడియా లేదు. కానీ నేను రేగి పండ్లు కొనుక్కునేటప్పుడు వేరే ఒక అక్క ఉండి జీడి పండ్లు కూడా వేస్తారు అని చెప్పింది. సో నేను అందుకని తీసుకున్నాను. వాటితో పాటు ఇంకా పూలు, కాయిన్స్ అనమాట. సో ఇదైతే సెకండ్ టైము బుజ్జిదానికి ఇట్లా భోగి పళ్ళు పోయడము. సో ఫస్ట్ మా మదర్ స్టార్ట్ చేశారు, కానీ లాస్ట్ టైం అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే బేబీకి మదరే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటారు కదా. సో మా సైడ్ అయితే ఈ సాంప్రదాయం ఏమీ లేదు, కానీ దానికి కొద్దిగా అలవాటు అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. అందరూ పక్కింటి వాళ్ళు అక్కడ వీళ్ళు చేసుకుంటున్నారు, నాకు లేదా మమ్మీ అన్నట్టుగా ఉంటుంది కదా. సో అందుకని అనమాట మేము కూడా కొద్దిగా బాగుంటుందని చెప్పి సరదాగా చేసాము. లాస్ట్ ఇయర్ చేసిన ఫొటోస్ కూడా సైడ్ మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను ఒకవేళ దొరికితే. సో తనైతే చాలా ఎగ్జైట్ అవుతుంది. సో ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే తను చాలా ఏడ్చేసింది. అది తెలియదు కదా అప్పటికి, ఇంకా దానికి 1 ఇయర్ కూడా అవ్వలేదన్నమాట. అంటే Jan 24కి దాని బర్త్డే, కానీ ఇది 13కి అట్లా అయిందేమో లాస్ట్ ఇయర్ కూడా. సో ఇప్పుడైతే వాళ్ళ డాడీ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ చేసింది, తర్వాత నేను పెట్టాను, దాని తర్వాత వాళ్ళ డాడీ పోస్తున్నారనమాట భోగి పళ్ళు. అసలు చాలా ఏడ్చింది. ఇప్పుడు కూడా ఏడవడం అంటే పొయ్యిపించుకోవడానికి కాదు, కానీ కుర్చీలో కూర్చోను అని చెప్పి ఏడ్చిందనమాట. సో ఇంకా సర్లే ఏదో ఒకటి అని చెప్పి కిందనే కూర్చోబెట్టేసాం, ఎక్కడ పోసినా పర్లేదని. సో ఒక చేతికి ఒక లాలీపాప్ ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా కూర్చొని ఇంకా చాలా ఎగ్జైట్ అయింది. వాళ్ళ డాడీ అయితే లాస్ట్లో కాలు మొక్కు, నేను ఆశీర్వదిస్తా అని చెప్పాడనమాట. సో అదే వాళ్ళ డాడీ కాలు పట్టుకుంటుంది. హ్యాపీ భోగి అందరికీ.